composed that song. కాబట్టి ఆ అబ్బాయి పడక ప్రక్కన ఈ పాటను రచించాను. The last verse is my testimony. చివరి వచనము నా సాక్ష్యం. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా, మహిమానికే ఓ ప్రభు, ఇది నాదిన ప్రార్థన. మహిమానికే ఓ ప్రభు, ఇది నాదిన ప్రార్థన. ప్రభువా నిన్ను నే కొనియాడెదా. That's how we consecrated ourselves unto the Lord. ఆ విధంగా ప్రభువుకు మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకున్నాం. That very situation, ఆ పరిస్థితిలో we consecrated ourselves unto the Lord God. మమ్మును మేము ప్రభువుకు ప్రతిష్ఠించుకున్నాం. Previous year my wife was called to glory. అంతకు మునుపు సంవత్సరమైన భార్య ప్రభు మహిమలకు ఎంతో వెలితి ఉన్నది. Now my eldest son was very sick. ఇప్పుడు నా పెద్ద కుమారుడు రోగగ్రస్తుడయ్యాడు. When he was struggling for his life, that time God put me this song in my house. కాబట్టి ఆ కుమారుడు ఆ విధంగా బాధపడుతున్నప్పుడు ప్రభు యొక్క పాటను నా దృష్టికి తెచ్చాడు. Why? ఎందుకు? It is because of joy unspeakable and full of glory we received because of our salvation. మన యొక్క రక్షణ సమయంలో మనకు దొరికినటువంటి చెప్పనాశక్యమును మహిమాయుక్తమైన సంతోష కారణాన్ని బట్టి nothing can deter us, stop us to praise him, adore him, magnify him in spite of all the troubles and trials that we face in this world. మనం ఈ లోకములో ఎదుర్కొనేటువంటి ప్రతి కష్టమైన, ప్రతి సమస్య, ప్రతి ఒక్క క్లిష్టమైన పరిస్థితులు ఏవి కూడా ప్రభువును ఆరాధించకుండా, మనం స్తుతించకుండా ఏవి కూడా మనల్ని ఆటంకపరచలేవు. It is that joy Lord has put in our heart. అలాంటి సంతోషమును ప్రభు మన హృదయంలో ఉంచాడు. May God help us to understand this. దీనిని గ్రహించడానికి ప్రభు మనకు సహాయం చేయను.